విదురాధికరణము. తర్వాత అదే విధంగా భర్త పోతే విధవా అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఆశ్రమ కర్మలు ఉన్నాయా లేవా, వీళ్ళు మోక్షాన్ని పొందగలరా లేదా అంటే వాళ్ళు కూడా మోక్షాన్ని పొందగలరు. వాడి పేరు విదురుడు. ఇక్కడ వాడు విదురుడు అన్నప్పుడు దకారం అల్పప్రాణం, ఇది మహాప్రాణం విదురుడు. అందుకనే విధవా అంటారు. తర్వాత ఈ రెండింటి కలిపి విధవ అంటూ ఉంటారు. అంటే విధవ అంటే మా వాళ్ళు ఉంటారు, అది కూడా ఆశీర్వాదమే. 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు, ధనముతో వర్ధిల్లు. సరే, ఇక్కడ సంగతి ఏమిటి అంటే ప్రత్యుదాహరణ సంగతి. ఆశ్రమ విధుర జపాది కర్మల ద్వారా ఏమిటవుతుంది? ఇప్పుడు ఇవి ఆశ్రమ కర్మలు కాదు, జపము, ధ్యానము, ప్రాణాయామము, ఆసనములు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, టియం, ఇలాంటివన్నీ ఏవో చెప్తూ ఉంటారే. ఇవన్నీ ఆశ్రమ విధుల కర్మలు కదా. వీటి ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అంటే ద్రవ్యము, దేవత, ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాడు యజ్ఞాదులు చేస్తాడు. ద్రవ్యము లేదు, ఇక్కడ సాధన లేదు. అందుకని ఈ విధురులకు బ్రహ్మ విద్యలో అధికారం లేదు. అంటే వాడు పెళ్ళాం పోతే వాడి జ్ఞానం కూడా కలగదన్నమాట. అది పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు అనాశ్రమి వాడు ఆశ్రమంలో లేడు. అందుకని అనాశ్రమి అయినప్పటికీ బ్రహ్మ విద్యలో అధికారం ఉంది నాయన. రైక్యుడు పెళ్ళాం పోయింది, పెళ్ళాం గురించి ఏడుస్తున్నాడు, కానీ ఉపాసన చేసుకుంటున్నాడు కదా. ప్రాణ ఉపాసన చేసి మళ్ళీ పెళ్ళాన్ని కూడా తెచ్చుకున్నాడు. అదేవిధంగా బ్రహ్మవిత్తు బతలా అనే వారి స్థితి. ఈ వ్యక్తి ద్వారా చేసినటువంటి జపాదులు, జపము, ధ్యానము ముఖ్యంగా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ విద్యకి తోడ్పడతాయి. అలాగని మళ్ళీ అయితే మళ్ళీ ఆశ్రమంలోకి ఎందుకు వెళ్ళడం, గృహస్థాశ్రమం ఎత్తిని ఎందుకు పెట్టుకోవడం, ఊరికే కూర్చుని జప ధ్యానాలు చేసుకోవచ్చు కదా ఆశ్రమంలోకి వెళ్ళకుండా అంటే అలా అని కాదు. ఎందుకంటే శృతి స్మృతి హేతువుల ద్వారా ఈ అనాశ్రమి కన్నా ఆశ్రమి శ్రేష్టము అని చెప్పారు. దినమేకమపి నతిష్టేత్ అనాశ్రమి సన్ అంటే ఒక్కరోజు కూడా ఆశ్రమంలో ఉండకూడదు, ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. ఇటు సన్యాసి, అటు బ్రహ్మచారి, నాసే వానప్రస్థుడు, గృహస్థుడు. అనే మరి అందుకనే కదా నెలలు తిరగకుండానే పెళ్లి చేసేసుకుంటారు భార్యపోయిన నెలలలో. పెళ్ళైతే చేసుకుంటారు కానీ ఆశ్రమ ధర్మాలు పాటించరు, అది వేరే సంగతి. అది వాడి కర్మ. అచ్చా, అంతరా చాపి తద్దృష్టేః అంతరా చాపి తద్దృష్టేః
అంతరా చాపి తద్దృష్టేః అంతరా చాపి తద్దృష్టేః తద్దృష్టే కా తదదృష్టేః అని ఉండాలి. తద్ తద్ అదృష్టేః. తద్ దకారం పూర్తిగా ఉంది కదా, దకారం హల్లు లేదు కదా. అంతరా చాపి లేదు. తద్దృష్టి అన్నప్పుడు దకారం పూర్తిగా ఉందా, హల్లంతా ఉందా? అంటే అంతరా చాపి తద్ అదృష్టే. ఇది పూర్వపక్షం. ఏంటే అంతరా అంటే యా ఊరప్పుడు ఇది అంటే ఇది అంతరా చాపి తత్ దృష్టే అంటే సిద్ధాంత పక్షం అయిపోతుంది. అంటే విదుర్లకి బ్రహ్మ విద్యలో అధికారం లేదు అని నువ్వు చెప్పావు, అది సరికాదు నాయన. అంతరా చాపి అనాశ్రమిత్వేనతు వర్తమానానాం విధురాణాం బ్రహ్మ విద్యాయాం అధికారో అస్తి కుతః తద్దృష్టేః రైక్వాదీనాం గార్గ్యాదీనాం. గార్గి బ్రహ్మ విదుషి. ఈ మధ్యన ఇక్కడ కొంతకాలం క్రితం అక్కా మహాదేవి, అక్క మహాదేవి శ్రీశైలం, వీళ్ళందరూ ఏమిటి, ఆశ్రమం లేకపోయినప్పటికీ వాళ్ళు బ్రహ్మ విద్యకి అధికారులు, బ్రహ్మ విద్యను పొందారు కనుక అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే. స్మృతిలో కూడా ఎక్కడో చెప్పారట ఇతిహాసంలో, సంవర్తాదీనాం నగ్నచర్యాదియోగాత్ ఆశ్రమకర్మరహితానామపి మహాయోగిత్వం స్మర్యతే. ఇతిహాసంలో చెప్పారట ఎక్కడో. సంవర్తాదీన వాడి పేరు సంవర్తుడు, ఇంకా ఇలాంటి వాళ్ళు నగ్నచర్యాది యోగా బట్టలేమి లేకుండా తిరిగేవారు. ఆశ్రమకర్మరహితాన ఆశ్రమకర్మలు చేయలేదు, అయినా మహాయోగిత్వం స్మర్యతే, మహాయోగులయ్యారు. విశేషానుగ్రహాచ్చ మనుస్మృత మహాయోగిత్వం స్మరితి. ఇది ఎక్కడది? అది చెప్పేనేమి సంసిద్ధే బ్రాహ్మణ నాత్ర సంశయ కుర్యాద్ అన్యన్నవా కుర్యాద్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అని చెప్పారు కనుక ఇది ఆ సూత్రంలోది కాదు. విశేషానుగ్రహాచ్చ విశేషానుగ్రహాచ్చ విశేషానుగ్రహశ్చ విశేషానుగ్రహశ్చ విశేషమైన అనుగ్రహం. రైక్వాది వాళ్ళ అనాశ్రములు అయినప్పటికీ వాళ్ళకి బ్రహ్మ విద్య అధికారం ఉంది. అవిరుద్ధై పురుషమాత్ర సంబద్ధై జపోప వాసాదిభి కర్మ విశేషై జ్ఞాన సాధన అనుగ్రహో విద్యాయాం సంభవతి. చూడండి, అవిరుద్ధై అవిరుద్ధై అంటే నువ్వు శాస్త్రంలో నిషేధించిన కర్మలు చేయకూడదు. తలకిందులుగా వేళ్లాడుతూ ఉండడం, తర్వాత ఇలా చేతులు పైకెట్టి నిలబడ్డం, తర్వాత ఒక్కాల మీద నిలబడ్డం, కొంగ జపం చేయడం, ఇలాంటివి కాదు. ఇవి ఎక్కడ ఏ శాస్త్రంలోనూ విధించలేదు.
ఉపవాసం చెప్పారు. అవిరుద్ధై పురుషమాత్ర సంబద్ధై జప ఉపవాసాదిభి కర్మ విశేషై, జపము ఉపవాసము వ్రతములు ఇలాంటి కర్మల ద్వారా జ్ఞాన సాధనై, ఇవన్నీ జ్ఞాన సాధన. అనుగ్రహో విద్యయా సంభవతి, విద్యకి అనుగ్రహం కలుగును. జప్యేనైవ సంసిద్ధేత్ బ్రాహ్మణో నాత్ర సంశయ. ఇది నువ్వు చెప్పేది మనుస్మృతి. కుర్యాదన్యన్నవా కుర్యాన్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. వాడు చాలా దయాలు. ఎంత ఇప్పుడు చెప్పు, నెంబర్ చెప్పు, పెద్ద మనిషి. 87వ శ్లోకం. ఆ? 87. సరే. అంటే గీతలో చెప్పారు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని. తర్వాత ఇంకొన్ని చోట్లే జప్పేనైవ సంసిద్ధి అది చెప్పారు. ఇంకా ఇలాగే అది కాదు, ఇంకోటి ఏమిటంటే జపాత్ సిద్ధి, అది కూడా చెప్పారు. అందుకని ఇక్కడ ఏంటి చెప్తున్నారు, బ్రాహ్మడు ఏమి చేయని చేయకపోయిన జపం మాత్రం చేస్తే దాంతో వాడు బ్రహ్మజ్ఞాని అవ్వవచ్చు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని. అతస్థితరజ్యాయో లింగాచ అతస్థితరజ్యాయో లింగాచ అతస్థితరజ్యాయో లింగాచ. మరి నువ్వు అన్నావు కదా జపం ద్వారానే సిద్ధి పొందుతారన్నప్పుడు ఆశ్రమ ధర్మం అంతా వ్యర్థమైపోయింది, ఇంకేం చేయక్కర్లేదు. అంటే తూ ఆశ్రమిత్వం వ్యర్థం నాస్తి. మరేమిటి? అనాశ్రమిత్వాద్ ఆశ్రమిత్వం జాయ్యో విద్యా సాధనం కుత. అంటే అనాశ్రమ కన్నా ఆశ్రమంలో ఉండడం అది విద్యా సాధనానికి ఎక్కువగా ఉపయోగిస్తుంది. తేనైవ బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసశ్చ ఇది శృతిలింగా. అంటే ఆశ్రమ ధర్మాల ద్వారానే వాడు బ్రహ్మవేత్త అవుతాడు, పుణ్యకర్మలు చేసినటువంటి వాడు అవుతాడు, తేజస్వి అవుతాడు. తేజస్వి అంటే విశుద్ధ అంతఃకరణం. అంతఃకరణం శుద్ధి అయితే ఏంటి అంతా వచ్చేస్తుంది. అందుకని అనాశ్మీన తిష్టే దినమేకమపి ద్విజ ఇది స్మృతిలింగా. ఒక్కరోజు కూడా అనాశ్రమి కాకుండా ఉండకూడదు, ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి. అంటే ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఏదో ఆశ్రమంలో ఉండొచ్చు మనం. ఇది విదురాధికరణం కదూ. అయిపోయింది, ఇక్కడ మాకు ఎక్కడ దొరకట్లేదే. అచ్చా, ఇవాళ 20. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్వకపాశ్వతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాజ్ఞేతి కోటివేదవిభాగినే
మరి 4 అయ్యాయంటే